ఇండియాకి ఫ్రీడమ్ అనేది వచ్చింది కానీ చాలా మంది బిజినెస్ ఓనర్స్ కి ఇంకా ఫ్రీడమ్ అనేది రాలేదు. ఈ లైన్ మీకు కనెక్ట్ అయితే వీడియో కంపల్సరీ ఎండ్ వరకు చూడండి. జనవరి 26 రిపబ్లిక్ డే. ఈ రోజు మనం ఫ్లాగ్ అనేది ఎగరేస్తాం, స్వీట్స్ పంచుకుంటాం, ఫ్రీడమ్ సెలబ్రేట్ చేస్తాం. కానీ ఒక క్వశ్చన్ అన్నమాట, నిజంగా మీ బిజినెస్ లో నుంచి మీరు ఫ్రీ అయ్యారా? మార్నింగ్ లేచినప్పటి నుంచి బిజినెస్ గురించి ఒకటే ఆలోచన. ఒక సైడ్ ఫోన్స్ మోగుతూనే ఉంటాయి, టీమ్ కాల్ చేస్తూనే ఉంటారు, కస్టమర్ ప్రాబ్లమ్స్, పేమెంట్ ఫాలోఅప్స్, టైం ఫ్రీడమ్ అనేది లేదు, మీ ఇన్వాల్వ్మెంట్ తోని మీ బిజినెస్ అనేది నడుస్తుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది లేదు, అండ్ దాని తర్వాత బ్రాండ్ ఫ్రీడమ్ కూడా లేదు. ఇండియా అనేది ఫ్రీ అయింది కానీ మీ బిజినెస్ లో ఇంకా మీరు బానిసలాగానే పనిచేస్తున్నారు. ఈ నిజం కొంచెం చేదుగుండొచ్చు కానీ ఇదే నిజం. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో తెలుసా అసలు? ఎందుకంటే మీ బిజినెస్ సిస్టమ్స్ మీద కాదు, మీ మీదనే డిపెండ్ అయి నడుస్తుంది. ఒక కంట్రీలో కాన్స్టిట్యూషన్, రూల్స్, సిస్టమ్స్ లేకుంటే ఫ్రీడమ్ అనేది ఉంటుందా? ఇంపాసిబుల్. అలాగే బిజినెస్ లో కూడా సిస్టమ్స్ లేకుంటే ఫ్రీడమ్ అనేది ఉండదు. రియల్ బిజినెస్ ఫ్రీడమ్ అంటే ఏమనుకుంటున్నారు? టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టీమ్ ఇండిపెండెంట్ గా వర్క్ చేయడం, బ్రాండ్ ఓనర్ కన్నా ఎక్కువ పెద్దగా అవ్వడం, ఇవన్నీ లక్ వల్ల కాదు, సిస్టమ్స్ వల్ల వస్తుంది. ఈ రిపబ్లిక్ డే ఫ్లాగ్ తో పాటు మీ బిజినెస్ కు కూడా ఇండిపెండెన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఓనర్ కాదు, లీడర్ లాగా మీరు మారాలి. క్లియర్ రోల్స్, క్లియర్ ప్రాసెసెస్, సేల్స్ సిస్టమ్స్, టీమ్ అకౌంటబిలిటీ, ఆటోమేషన్, ఇవన్నీ ఉంటేనే బిజినెస్ మీ కోసం వర్క్ చేస్తుంది. మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ బిజినెస్ కి కూడా టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే, సిస్టమ్స్ ని బిల్డ్ చేయాలంటే, అందుకోసం నేను ఒక ప్రోగ్రామ్ యూనిక్ ది డిజైన్ చేశాను. బాస్ ప్రోగ్రామ్, బిజినెస్ ఓనర్ సక్సెస్ సీక్రెట్స్. ఇది ఆన్లైన్ లో కూడా జరుగుతుంది, ఆఫ్లైన్ లో కూడా జరుగుతుంది. మీ బిజినెస్ ఇండిపెండెంట్ అయితే నాకు మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఇన్వాల్వ్మెంట్ మీ బిజినెస్ లో లేకుండా నడిస్తేనే నా రియల్ అయిన సంతోషం, రియల్ అయిన హ్యాపీనెస్ అన్నమాట. ఓకే, నేను మీ వెన్యూ కళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్. ఈ రిపబ్లిక్ డే మీ బిజినెస్ కి కూడా నిజమైన స్వాతంత్రం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్, జై బిజినెస్ ఫ్రీడమ్.